హాయ్ అండి. అందరికీ నమస్తే. హ్యాపీ సండే ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారు? ఇప్పటిదాకా కష్టపడి ఇంట్లో అన్ని స్పెషల్స్ ఇంట్లో వాళ్ళకి కడుపు నిండా చేసి పెట్టి, ఇప్పుడే మన లేడీస్ రెస్ట్ తీసుకుంటారు కదండీ! ఈ రెస్ట్ తీసుకునే టైంలో నాకు మీతో కొంచెం మాట్లాడాలనిపించింది వీడియో ద్వారా. అందుకని చెప్పి నేను ఈరోజు సండే ఏం చేశానో స్పెషల్ అన్నది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఓ చిన్న వీడియో ద్వారా మీ ముందుకు వచ్చానండి. నేను ఈరోజు సండే ఏం స్పెషల్స్ ఏం చేయలేదండి. జస్ట్ టమాటా రైస్ చేశాను. ఆ టమాటా రైస్ సంబంధించిన పూర్తి వీడియో దీని కింద నేను లింక్ ఇస్తానండి. రిలేటెడ్ వీడియోలో ఒక్కసారి మీరు లింక్ ద్వారా వెళ్ళి పూర్తి వీడియో చూసి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు మీరు ట్రై చేయండి. అస్సలు రెసిపీ అయితే చాలా బాగుంటుందండి. టేస్ట్ ఎలాంటి కర్రీ అవసరం లేదు, అసలు ఏం అవసరంలా వేడి వేడిగా మీరు ఉట్టిది తినేయొచ్చండి. చాలా బాగుంటుంది. నేను దీని కాంబినేషన్గా టమాటా అంటే పెరుగు చట్నీ చేశాను, గోంగూర చేశాను. మీరు కావాలి అంటే నాన్ వెజ్ అయినా చేసుకోవచ్చు. మా పాప వద్దు నాన్ వెజ్ నాకు తినబుద్ధి కావట్లేదు ఎందుకు అంటుందని చెప్పి నేను అది ఆపేసానండి, వండలేదు ఈరోజు. సరేలే ఎటు ఇంక శ్రావణ మాసం కూడా రన్నింగ్లో ఉంది కదా, నేను ఇంట్లో అయితే ఏం చేయలేదు. జస్ట్ టమాటా రైస్ చేశాను, గోంగూర చేసి ఇంతే. మా ఇంటి పక్కన మాకు తెలిసిన వాళ్ళు ఫలావాను చికెన్ ఇచ్చారు. ఇది పెరుగు చట్నీ. నేను చేసినైతే టమాటా రైస్ ఒకటేనండి. ఇక మిగిలిన ఎదిగిదో రైస్ కర్రీ పక్కన తెలిసిన వాళ్ళు ఇచ్చారు. మరి సండే ఏంటండి స్పెషల్? మీరేం చేశారు? ఇంట్లో చికెన్ చేశారా, మటన్ చేశారా, ఫిష్ చేశారా, ఏం చేశారో మరి కామెంట్ చేయండి. తప్పకుండా రెసిపీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఏంటో కూడా కామెంట్ చేయండి. మీ అందరికీ నచ్చిద్ది అనుకుంటున్నాను. ఓకేనా?